చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. అది ఇప్పుడు నిరూపిస్తున్నాం. వాస్తవంగా పాకిస్తాన్ అనేది పెద్ద పామే. కానీ ఇప్పుడు అది వానపాముకి ఎక్కువ, తాచుపాముకి తక్కువ అయింది. తాచుపాము లాంటి విషపు ఆలోచనలు ఉన్నాయి. వానపాము స్థాయిలో దాని బ్రతుకుంది. కానీ వదిలేస్తే అది బుసలు కొట్టడమే కాదు, కాటు వేస్తుంది. దానికి సాక్ష్యం కాశ్మీర్లో జరిగింది. దాని పిల్లలు భారతదేశంలో ఉన్నాయి. అనేక చోట్లన చైనా భావజాలపు ముసుగులో, లేదా చైనా భావజాలపు ప్రేరణతో, లేదంటే కనుక భారత వ్యతిరేక, హిందుత్వ వ్యతిరేక భావజాలపు ప్రేరణతో విచిత్రమైనటువంటి పాములు మన మధ్యనే తిరుగుతున్నాయి. ఇవి ఉన్నాయి అన్న ధైర్యంతోనే అది ఘాతుకానికి పాల్పడుతుంది. ఉగ్రవాదులు వచ్చి ఘాతుకం చేస్తే ప్రభుత్వం బాధ్యత లేదా, ప్రభుత్వానికి చేత కాదా లాంటి పనికిమాలిన పోచుకోలు కబుర్లతో కాలక్షేపం చేసే వెధవలు మన మధ్యలో ఉంటారు. అదే సందర్భంలో అంతర్జాతీయంగా అది వాళ్ళ దేశంలో గొడవ అని చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. ఇలాంటి దరిద్రులతో దశాబ్దాలుగా గడిపేసినటువంటి పాకిస్తాన్కి మోడీ వచ్చాక కొట్టిన సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్స్ 2 బెత్తరపోయేలా చేసి ఇదివరకటంతటి దాడులు చేయడానికి ధైర్యం చాలట్లేదు. సరే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, సైనికాధికారికి మధ్యనున్నటువంటి ఒక రకమైనటువంటి సంక్లిష్ట వాతావరణంలో తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి సైనిక చీఫ్ పన్నినటువంటి వ్యూహం భారతదేశం మీదన దాడి. దాని వెనకాల చైనా ఉంటుంది, ఇరాన్ ఉంటుంది అంటే వాళ్ళు ఎవరు ఉండరు. వీడు చేస్తే ఆ తర్వాత వాళ్ళు మద్దతు ఇస్తారన్నది వాళ్ళ ప్లానింగ్. దాడి జరిగింది. ఆ దాడికి అయితే గీతే ఓ సర్జికల్ స్ట్రైక్ చేస్తారు, ఆ తర్వాత 2 అటాక్స్ చేసినట్టు చూపెట్టేసి సర్దుకుందాం అనుకున్నారు. కానీ ఇప్పుడు భారత్ కొడుతున్నటువంటి దెబ్బ ఒకటి వాటర్ ఆపేయటం, రెండో పక్కన ఆర్థిక పరంగా అడ్డంకులు సృష్టించుతుండటం, మరొక వైపున వాళ్ళకి ఎగుమతులు దిగుమతులు నిలిపివేస్తుండటం, అంతర్జాతీయంగా దౌత్యపరంగా అటాక్, వీటితో సరిపుచ్చుతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దేశవ్యాప్తంగా సైరన్స్ని చెక్ చేయమంటాం, మాక్ డ్రిల్స్ చేయమంటాం, పౌరులకి చెక్ చేయమని చెప్పడం, 1971 తర్వాతన ఈ స్థాయిలో భారతదేశం సన్నద్ధం అవడం అన్నటువంటిది ఇదే. ఈవెన్ అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పార్లమెంట్ మీద దాడి జరిగినటువంటి సందర్భంలో ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో సైన్యాన్ని సరిహద్దులకు మోహరించారు, కానీ ఇండియాలో ఇట్లాంటి డ్రిల్స్ని ప్రాక్టీస్ చేయించలేదు. బట్ ఇప్పుడు అది కూడా చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్లో వణుకు ప్రారంభమైంది. వణుకు ప్రారంభం కావడం పెరిగిపోతుంది. చివరికి అక్కడ ఉన్న ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇక్కడ మాకు తిండి పెట్టడం చేత కాదు, కానీ మీరెళ్ళి భారతదేశం మీద ఇట్లాంటి దాడులు చేసి చివరికి వాళ్ళు దాడులు చేసినప్పుడు వచ్చి మనందరం రండి అంటూ దేశభక్తిని కథలెట్లా నడుపుతారు అన్నటువంటిది. అక్కడే తీవ్రవాదులు ఉన్నారని అక్కడ ప్రజలందరికీ తెలుసు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ బెత్తరపోతోంది.